ఫండమెంటల్స్ ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళు చాలా ఈజీగా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తారు. నెక్స్ట్ది ఒక స్టోరీ లాగా క్వశ్చన్ చదవండి సార్. మ్యాథమెటిక్స్ని ఒక ఆలోచన శక్తి పెంచే ఒక టూల్గా ఆలోచించండి అంతే. మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా కొంచెం బేసికల్గా పెద్ద ఫార్ములా ఉన్న ఒక బాస్కెట్లా కాకుండా లాజికల్గా ఆలోచించండి. మూర్తి యొక్క పొదుపు మరియు ఖర్చుల నిష్పత్తి 2:3. అంటే అతను ఖర్చు గనక 300 చేస్తే పొదుపు 200 చేస్తాడు. అంటే అతను సంపాదించేది ఎంత? మూర్తి 500. సంపాదించేది 500, రైట్. ఖర్చు చేసేది 300, పొదుపు ఎంత? 200. ఇన్కమ్, ఈ క్వశ్చన్ దేని మీద సార్? ఇన్కమ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ మీద. ఇన్కమ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. ఇన్కమ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. అన్నీ కూడా నేను 100 తోటి లబ్ధం చేశాను సార్. ఎందుకు చేశారు సార్? శాతాల్లో ఉంది. శాతం అంటే హారంలో 100 ఉంటుంది కాబట్టి 2 × 100, 3 × 100. నా క్యాల్కులేషన్ ఈజీ అయిపోతుంది. క్వశ్చన్ ఏమన్నాడు? ఇన్కమ్ ఏమో 10% పెరిగిందట. 10% ఆఫ్ 500 అంటే 50. 50 పెరిగితే ఇది 550 అయింది. ఎక్స్పెండిచర్ ఏమో, ఖర్చేమో మళ్ళీ 300, 12% పెరిగిందట. అంటే 36 పెరిగింది. ఇది 336. ఇది 336. 550 ఈజ్ ఈక్వలెంట్ టు 336. అంటే మిగిలింది ఎంత? 214. 214 అంటే ఇక్కడ 14 పెరిగింది. శాతములో ఎంత? 14/200 ఇంటూ 100. సో 14/2. ఆన్సర్ ఎంత? 7%. ఆదాయము ఎంత పెరిగింది? 7%. ఈజీ. సో ఎక్స్పెండిచర్ 300 అని అనుకుంటే సేవింగ్ 200. 300లో 12% ఎక్కువ. 12% ఆఫ్ 300 అని అంటే 36 పెరిగింది. 336 పెరిగితే 336. 500 10% పెరిగింది. అంటే 550. 550 నా ఆదాయము. ఖర్చేమో 336. అంటే సేవ్ చేసుకున్నదంతా 214. 200 కాస్త 214 అయింది. అంటే 14 పెరిగింది. 14 దేని మీద పెరిగింది? 200 మీద పెరిగింది. 14/200 ఎంత? 7%. ఈజీ క్వశ్చన్. ఇది ఆల్రెడీ సాల్వ్ చేసాం. ఇది కూడా సాల్వ్ చేసాం.